బొత్స సత్యనారాయణకి రాజకీయంగా చెక్ పెట్టేందుకు నారా చంద్రబాబు గారు భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారా? చంద్రబాబు వ్యూహం దెబ్బకి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఇప్పుడు భీమిలికి పారిపోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. లత గారు నమస్తే అండి. లత గారు, రాజకీయంగా బొత్స సత్యనారాయణకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు గారు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే ఆయన వ్యూహానికి భయపడి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లిని వదిలేసి భీమిలిలో పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి పోటీగా గంటా శ్రీనివాసరావుని నిలబెడదాం అనుకున్నారు. కానీ అక్కడి నుంచి చీపురుపల్లి నుంచి భయపడి బొత్స సత్యనారాయణ ఇప్పుడు భీమిలి వస్తున్న నేపథ్యంలో మళ్ళీ గంటా శ్రీనివాసరావు గారిని భీమిలి నుంచి పోటీ చేసే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా చంద్రబాబు గారి వ్యూహం దెబ్బకే ఈయన చీపురుపల్లి నుంచి పరిగెత్తబోతున్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా బాబు గారికి ఉన్న అవగాహన, ఆయనకున్న స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి. ఇది వీళ్ళల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా బాగా కనపడుతుంది వైసీపీలో. ఆయన ఏం చేశాడని చెప్పి లిక్కర్లో దండుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. ఆయన ముందటి నుంచి అదే బిజినెస్. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. చీపురుపల్లిలో ఆయన ఎందుకంటే అక్కడ ఏం చేసింది లేదండి. జనానికి గెలిచిన తర్వాత చేసింది ఏమైనా ఉంటే, నువ్వు అభివృద్ధి ఏదో ఒకటి చూపెట్టుంటే ఏదైనా మాట్లాడటానికో ఓటు అడగటానికో నీకు ఛాన్స్ ఉంటుంది. సో గెలిచిన చోట నువ్వు ఎట్లాగో ఓడిపోతావనే భయం కూడా ఒకటి ఉంది. గంటా గారు లాంటి వాళ్ళని కూడా తట్టుకునే శక్తి కూడా నీలో ఉండదు. ఎందుకంటే నువ్వు ఏమైనా ప్రజలకు అక్కడ ఏమైనా చేసి నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడే కెపాసిటీ నీలో లేదనేది కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు ఏ రోజు నువ్వు మినిస్టర్ గా ఇన్ని రోజులు మినిస్టర్ గా కూడా ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి నువ్వు నువ్వు మారిపోదామనుకొని నువ్వు వేరే చోటుకి వెళ్తున్నావంటేనే నీకు తెలుస్తుంది నిన్ను ప్రజలు ఆ నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకిస్తున్నారని. అంటే చీపురుపల్లి నియోజకవర్గం అనేది అసలు బొత్స సత్యనారాయణకి ఒక కంచు కోటలాగా ఉండేది. ఇప్పుడు అసలు చీపురుపల్లి నుంచి నిజంగా ఆయన చీపురుపల్లిని వదిలేసి భీమిలికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంకోటి వైజాగ్ లో కూడా వాళ్ళ ఆవిడ ఝాన్సీ గారిని నిలబెట్టాలనేది కూడా ఆయనకు ఒక వ్యూహం ఉంది. సో దాని ప్లానింగ్ కూడా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వైజాగ్ టికెట్ కూడా, ఎంపీ టికెట్ కూడా బొత్స ఝాన్సీ గారికి అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆవిడ్ని గెలిపించుకోవడానికే ఈయన భీమిలి వెళ్ళబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు, అసలు చంద్రబాబు గారి వ్యూహం దెబ్బకి భయపడే చీపురుపల్లిని వదిలేసి బొత్స సత్యనారాయణ భీమిలి వెళ్ళిపోతున్నారంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అతనికి అక్కడ వ్యతిరేకత వచ్చిందండి. చీపురుపల్లిలో వ్యతిరేకత వచ్చినాక నాకు ఇంకో ప్లాట్ఫామ్ కావాలి ఎక్కడ ఎత్తుక్కునేటప్పుడు ఇప్పుడు అధిష్టానాన్ని జగన్నే అడగటానికి ఛాన్స్ ఉంటుంది. నా భార్య ఎలాగో నేను అక్కడ ఝాన్సీ గారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, నేను భీమిలిలో టికెట్ తీసుకుంటాను, నేను తీసుకోవటం మూలాన అక్కడ నేను క్యాడర్ రెడీ చేసుకోగలుగుతాను, నా భార్యకి నేను సపోర్ట్ చేసుకోగలుగుతాను, ఇలాంటివి ఏదో చెప్తారు కదండి. సో అది ఓడిపోతున్నాము అక్కడ చీపురుపల్లిలో అనేది చెప్పుకోకుండా ఇలాంటిది ఏదో పాలిష్గా ఏదో ఇంకొక మాట చెప్పుకుంటూ వచ్చి సీట్ అడిగి తీసుకోవటం, ఇంకా వాళ్ళ ఆవిడికి కూడా ఝాన్సీ గారికి కూడా సీట్ తీసుకోవటం. రానున్న ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గంలో ఓడిపోవడం ఖాయం అని ఆయన భావించారా? అందుకే ఇప్పుడు ఆయనే భీమిలి అదే అర్థమవుతుంది కదా, మనకు కనపడుతుంది కూడా కదా అది. సో చీపురుపల్లికి నువ్వు ఈ ఒక్క మినిస్టర్గా ఉన్న స్థానంలో నుంచి నువ్వు వదిలేసి నువ్వు వేరే చోటుకు వస్తున్నావు అని అంటే ఎందుకు నువ్వు అక్కడ సరే అట్లా నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆ స్థానంలో ఎందుకు వదిలేస్తున్నానని దానికి ఒక రీజన్ ఉందా? నిన్ను అక్కడ క్యాడర్ ఎందుకు నిన్ను భరించలేకుండా ఉంది? అక్కడ ఓడిపోతాడని తెలియటం మూలానే. సో బాబు గారు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇప్పుడు, ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టాలంటే గంటా గారిని తీసుకొచ్చి అక్కడ పెడదాం అనుకున్నారు. ఈ లోపల ఈయన ప్లేస్ మార్చుకున్నాడు. రేపు బాబు గారు మళ్ళీ ఏం డెసిషన్ తీసుకుంటామో ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గారిని అక్కడ పోటీ చేయించే యోజనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకు చీపురుపల్లిలో ఫస్ట్ గంటా శ్రీనివాసరావు గారిని బొత్స సత్యనారాయణ పైన పోటీకి సిద్ధం చేయాలనుకున్నారు. కానీ అది గ్రహించినటువంటి బొత్స సత్యనారాయణ భయపడి ఆయన భీమిలికి వెళ్ళారు. కాబట్టి గంటా శ్రీనివాసరావు గారిని కూడా భీమిలి నుంచే పోటీ చేయించే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు అంటూ కూడా కొన్ని వార్తలు. అవును, ఒకవేళ అదే జరిగితే
అసలు రాజకీయంగా ఇక బొత్స సత్యనారాయణ గారికి చెక్ పడినట్లేనా అంటే ఏం చెప్తారు? ఆయనకి నేను అనుకుంటున్నా ఇదే ఆఖరి రాజకీయ ఇది ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఎన్నిక అవ్వచ్చు అంటారు. అంతే. ఎందుకంటే అండి మనం చూసాం ఆయనకి అంటే కాంగ్రెస్ లో చేసినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరే, కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆయన చేసింది ఏమైనా ఉందా? ఆయన ప్రజలతో కోసం చేసింది ఏమైనా ఉందా? ఆయన నియోజకవర్గానికి ఏమైనా చేశారన్నా? ఒక మినిస్టర్గా నువ్వు మొత్తానికి ఏపీ దీనికి ఏమైనా చేసావా? లేదంటే 3 రాజధానులని జగన్ గారు లాంటి వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు ఏ రకమైన ఆయనకి ఎలాంటి సజెషన్స్ ఇచ్చావు? నువ్వేం చెప్పావు? నువ్వు సీనియర్ పొలిటీషియన్గా ఉండి. సో ఏపీ మొత్తము ఇప్పుడు బొత్స గారు అనేది ఒక ఫస్ట్ నుంచి ఒక మార్క్ ఉంది ఆయనకంటూ, ఒక వాళ్ళ దీంట్లో ఒక శ్రీకాకుళం సైడ్ ఆయనకు ఒక మార్క్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న అంటే ఆయన మీద కొన్ని ఫ్యామిలీస్ కానీ కొన్ని చోట్ల వాళ్ళ ఇది ఉంది ఆయనకంటూ. అలాంటివి ఆయన ఒక్కసారైనా కూడా అమరావతి ఉద్యమం టైమే కానీ, విశాఖ ఉక్కు కానివ్వండి, ఇట్లా అట్లీస్ట్ అక్కడ వరకు వాళ్ళ వైజాగ్ పరిమితి కానీ, శ్రీకాకుళం ఇలాంటి ప్లేస్లకైనా కూడా సరే విశాఖ ఉక్కు వెళ్ళిపోతుందని అన్నప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడా? ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా? అంటే నీకు తెలీదా? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచో నువ్వు మినిస్టర్గా చేసావు, అక్కడ ప్రజలు నిన్ను ఎన్నుకోబడ్డారు, అక్కడ జాబ్స్ పోతున్నాయి, లిక్కర్ ఎంత దారుణంగా ఇది ఏర్లై పారైంది అక్కడ. ఎలా ఋషికొండని అలా చేశారు, దాని గురించి అయినా చెప్పగలగా? అట్లీస్ట్ నువ్వు ఎదిరించలేకపోతే ఒక మెసేజ్ ఏమిద్దాం అనుకున్నావు? అక్కడ ప్రజలకు అర్థమవుతుంది కదా. నువ్వు ఏమీ చేయలేనప్పుడు డమ్మీగా ఉన్న వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటారండి ప్రజలు? డమ్మీ అవసరం లేదు, పనిచేసేవాడు కావాలి. పనిచేసేవాడు కావాలనుకున్నప్పుడు తప్పకుండా ఓడించి చూపెడతారండి ఈసారి. ఆయన ఎక్కడికైనా పారిపోనివ్వండి మూలకి. సో ఓటు అనేది ప్రజలు వేయాల్సిందే, అంతిమంగా ప్రజల చేతుల్లోనే ఉంటుంది రిజల్ట్ అనేది. సో ప్రజలు వేస్తేనే గెలుస్తాడు. సో ఆయన ఏ మూలకెళ్ళినా అక్కడ ఉన్న క్యాండిడేట్లకు భయపడే మూలకి తిరుగుతున్నాడు, తిరగనివ్వండి. అంటే మేడం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు పోటీ చేసినా, అలాగే భీమిలి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు పోటీ చేసినా, 2 చోట్ల ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడిపోవడం ఖాయం అంటారా మీరు చెప్పేదాని ప్రకారం? డెఫినెట్గా అండి. అంతిమంగా ఎవరైనా కూడా మనం ఆలోచించాల్సింది ప్రజల చేతుల్లోనే ఉంటుంది, ప్రజాభిప్రాయమే తీసుకుంటారు. ప్రజలు ఓడించడానికైతే చక్కగా ప్రతి పాయింట్ వైజాగ్కే కానీ, శ్రీకాకుళంకే కానీ బొత్స గారు ఏం చేశారు, ఆ కుటుంబం బాగుపడ్డదే కానీ ప్రజలకు ఏ విధంగా ఎలాంటి వాళ్ళు ప్రజలకి విశాఖ ఉక్కు గురించే కానీ దేని గురించైనా వాళ్ళు ఏమైనా చేయగలిగారా లేదా అనేది ప్రజల అంతిమంగా రిజల్ట్ వచ్చి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మా లాంటి వాళ్ళ మేము చూస్తూనే ఉంటాము ఏం జరుగుతుంది అనేది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధిని కోరుకుందే కానీ, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించిందే కానీ, పార్టీ పరంగా పార్టీ అభివృద్ధి కోసం కానీ ఏ రోజు వాళ్ళు పార్టీ చేయలేదు, రాజకీయాలు చేయలేదండి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫస్ట్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏం కావాలి, సంక్షేమం కావాలి, విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, ఇలా ప్రతిదీ కూడా ప్రజల కోసం పనిచేసిన పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ స్థానంలో అయినా కూడా మనకు నాయకులు ఉన్నారు, ఆయన ఏ మూలకెళ్ళినా చెక్ పెట్టడానికి రెడీగా ఉన్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.